అజారుద్దీన్ ఓ నేరస్తుడు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎట్లా నామినేటెడ్ చేస్తారు, మంత్రి పదవి ఎట్లా ఇస్తారు అంటున్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పని అయిపోయింది. బ్రేకింగ్ న్యూస్ స్టేట్మెంట్లతో ఆ పార్టీ ఎదగదు. దేశానికి పట్టిన చీడపురుగు మజ్లిస్ పార్టీ. గోరక్షకులపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపణ. కాంగ్రెస్ నేత అజారుద్దీన్ ఓ నేరస్తుడు. అలాంటి వ్యక్తిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఇట్లా నామినేటెడ్ చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశ ద్రోహ చర్యలకు పాల్పడిన వ్యక్తి అజారుద్దీన్. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎట్లా ఇస్తారు? ఆయనపై ఉన్నవి సాదా సీదా కేసులు కాదు, తీవ్రమైన కేసు ఉంది. దేశ పరపతి గౌరవాన్ని మంటగలిపే ఆ కేసు అది అని దుయ్యబట్టింది. మరి వాస్తవమే, ఆయన పైన ఉన్నది వాస్తవమే. ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా సర్వనాశనం చేసింది కూడా అజారుద్దీన్. సర్వనాశనం చేసింది వివిఎస్ లక్ష్మణ్, అజారుద్దీన్, తర్వాత ఇప్పుడు సిరాజు, ఇటు తిలక్ వర్మ. వీళ్ళు తప్ప ఎందుకో తెలంగాణ నుంచి బిడ్డలే పైకి రారు. మరి కేబినెట్ లోకి అజారుద్దీన్ రాకుండా బీజేపీ కుట్రలు. ప్రమాణ స్వీకారం ఆపేందుకు గవర్నర్ పై కేంద్రం ఒత్తిడి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపాటు. మైనార్టీలపై బీజేపీ నేతలకు ఎందుకంత కక్ష? బైపోల్ కు మంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధం ఏంటి? రాజస్థాన్ లో బైపోల్ టైంలోనే అభ్యర్థికి బీజేపీ మంత్రి పదవి ఇయ్యలేదా? ఎన్ని కుట్రలు పనిన అజారుద్దీన్ కేబినెట్ లోకి సీఎం తీసుకుంటారు కూడా తీసుకుంటారు, కానీ ఎవడు సంతకం పెట్టారు? జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ ఆరాటం. ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందాన్ని కవిత ఎప్పుడో చెప్పారని కామెంట్. నేడు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం. మధ్యాహ్నం 12:15 రాజ్ భవన్ లో కార్యక్రమం సెటిల్ అయిపోయింది. గవర్నర్ కూడా ప్రమాణ స్వీకారం చేపిస్తాడు. ఇక సార్ మంత్రి హోదాలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీలను కలుస్తాడు సారు. ఇక వేరే ఏం పని చేయడు ఇప్పుడు. అంతే తిరుగుడే. జూబ్లీహిల్స్ ఎన్నికలు కాగానే మంత్రి పదవి ఉండదు సార్కు. ఎందుకంటే గవర్నర్ సంతకం పెట్టాడు. ప్రమాణ స్వీకారానికి ప్రాబ్లం లేదు. ఆమోద ముద్ర, ఎమ్మెల్సీగా ఆమోద ముద్ర వేయాలి, లేదంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి 6 నెలలలో. మరి ఏదన్నా ఈ 6 నెలలలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఎమ్మెల్సీలు ఏం లేవు. లేదంటే గవర్నర్ కోటాలోనే ఉంది. ఆ గవర్నర్ కోటా రాదు. ఈయన మీద ఉన్న కేసులకు గవర్నర్ కోటాలో మంచోలను ప్రతిపాదిస్తారు. లేదంటే ఈ ఖైరతాబాద్ ఏమైనా దాన నాగేంద్ర నేను పోటీ చేపించి గెలిపిస్తారా? పెడతాడు ట్రిగ్గర్ నొక్కి దీంట్లోనే పెడతాడు. దానం నాగేందర్ తక్కువ స్వామి కాదు, దానం నాగేందర్. సో మరి ఇక మళ్ళీ ఏదంటే మరి ఎవరైనా పుట్టుక్కుమనాలి ఈయన పోటీ చేయాలంటే, లేదంటే ఈయన పుట్టుక్కుమనాలి, ఈ పదవి పుట్టుక్కుమంటది. నార్మల్ సామాన్యులకు అర్థమవుతుంది వీళ్ళు చేసే జిమ్మిక్కులు. ఎందుకంటే ఇటు వస్తుంది వీళ్ళ చూసే జిమ్మిక్కు. ఇప్పుడు మన ప్రొఫెసర్ ఉన్నారు కదా కోదండరాం సార్, అమెరికాని పాపం అట్లనే చేసిరు. ఆగం ఎమ్మెల్సీలు ఏం చేసిరు పాపం, మళ్ళీ నెట్ కాకుండా చేసిరు. ఆయన ఏం చేయాలో అర్థమైతలేదు. ఆయన పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు ఇస్తాం. మద్దతు ఇవ్వకపోతే ఏం చేస్తావు కోదండరాం రెడ్డి? నువ్వు ఈ పార్టీ ఏడు ఉంది, నువ్వేడు ఉన్నావు, దిగజారిపోయినావు. కోదండరాం నేను ఏముచ్చాడు కాముచ్చాడు చెప్తానా? కేసీఆర్తో ఉంటే నీ లైఫ్ వేరే లెవెల్లో ఉండు. కేసీఆర్తో ఉంటే కరీంనగర్ ఎంపీ అవుతావు అప్పుడే నీ లైఫ్ వేరే రేంజ్ లో ఉండిపో. అవకాశాన్ని యూజ్ చేసుకోవాలంటారు.